జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు అనంతపురంలోని శివశక్తి ఆలయం టూర్ చూపించబోతున్నాను. ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఆలయం లోపల ఏ ఏ దేవతలు ఉన్నారో మొత్తం చూపించబోతున్నాను. స్టార్ట్ చేద్దాం. ఉన్నారు లోపలే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, లోపలే ఉన్నారు. సింగలే అనుకుంటా. పోండి అట్లా వాడి మనతో పాటు అర్చక స్వాములు ఉన్నారు. నమస్కారం. మనకు అర్చక స్వాములు మనకి టెంపుల్లో ఏ దేవతలు ఉన్నారో మొత్తం చూపిస్తారా? ఇక్కడ సిద్ధి విధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సతీ సమేతంగా ఉంటారు మన దేవాలయంలో. ఎప్పుడైనా కానీ స్వామివారు మన శివాలయంలో ఈరోజు కూడా కళ్యాణ రోజులో సతీ సమేతంగా ఉంటారు. వినాయకుడు ఎక్కడైనా కానీ ఆ స్వామివారు ఒక్కరే ఉంటారు. ఇక్కడ ఎందుకంటే సతీ సమేతంగా ఉన్నారు స్వామివారు కూడా. ఇక్కడ మనకి విశేషమైన వరసిద్ధి వినాయక స్వామి. ఇక్కడ సాయిబాబా, అలాగే గురు దత్తాత్రేయ, అలాగే శ్రీ సమర్థ అక్కలకోట మహారాజు, వీళ్ళు ముగ్గురు కూడా గురువులు. కావున ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ముగ్గురు గురువులు కూడా ఏకంగా ఒకే దగ్గర ఉన్నారు. చాలా విశేషం స్వామివారు. కావున ఈ యొక్క విశేషం అందరూ కూడా దర్శించుకోవాలి. ఈ దేవాలయంలో విశేషంగా మెయినమ్మ శివుడు అంటే శివశక్తి ఇద్దరు కూడా ఉన్నారు. కావున ఈ యొక్క దేవస్థానం పేరు కూడా శివశక్తి దేవాలయం అంటారు. కావున ప్రధానంగా మనకి ఈ యొక్క శివశక్తి టెంపుల్లో ఈ యొక్క సోమవారం అమ్మవారు విశేషం అన్నమాట. అందరూ దర్శించుకోండి. నేను ఇంతకుముందే చెప్పాను వరసిద్ధి వినాయక స్వామి సతీ సమేతంగానే. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా సతీ సమేతంగా కూడా ఉన్నారు. వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ స్వామివారు కూడా విశిష్టత. మనం ప్రతి సృష్టికి కానీ సుబ్రహ్మణ్య సృష్టికి కానీ స్వామివారికి విశేషంగా ఆరాధన జరుపుతాము. అలాగే కాలసర్పదోష నివారణానికి ప్రతి మంగళవారం కూడా రావుకాలంలో పూజ జరుగుతుంది. శ్రీ అభయాంజనేయ స్వామి వారు, మనకి స్వామివారిలో అభయాంజనేయ స్వామి కూడా ప్రత్యక్షంగా ఉన్నారు. కావున అందరూ మనం దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారు లక్ష్మీ సరస్వతి దేవతలు కూడా ఉన్నారు. కావున అమ్మవారు కూడా అందరూ దర్శించుకోండి.
మధుర మీనాక్షి. మనకి ఇక్కడ సీలింగ్ పై మదర మీనాక్షి అమ్మవారిని చాలా అద్భుతంగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు హోమగుండం ఉంది. ఇక్కడ దుర్గాదేవత సుమంగళి పూజకు మనకి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల మనకి యథాశక్తి అనేది పెరుగుతుంది. కావున దుర్గాదేవి దగ్గర ప్రతి మంగళవారం కూడా రావుకాల సమయంలో దీపారాధన చేస్తే చాలా విశేషం. కావున అందరూ దర్శించుకోండి. అమ్మవారు చాలా శక్తివంత అమ్మవారు. నవగ్రహ ఆదిత్యాది నవగ్రహ దేవతలు అందరూ కూడా మనకి ఉన్నటువంటి దోష నివారణానికి ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం వలన ఉన్నటువంటి దోషం పోతుంది. కావున మనకి చాలా విశేషమైన నవగ్రహాలు. కావున అందరూ కూడా ఒక నవగ్రహాన్ని ప్రదక్షిణ చేసి ఉన్నటువంటి దోషం పంచుకోండి. అలాగే ప్రతి గ్రహానికి ప్రతి శ్లోకం అనేది ఉంటుంది. ఆ ఒక గ్రహానికి శ్లోకం పఠించడం వలన మనకు ఉన్నటువంటి దోషం అంతా కూడా నివారణ అవుతుంది. శమ్య వృక్షము అశ్వత్ వృక్షము విశేషం మనకి. కావున మనకి ఉన్నటువంటి దోషం నివారణ కావాలన్నా కూడా ఒక శ్లోకాలు పఠిస్తూ ఒక ప్రదక్షిణ చేస్తే చాలా విశేషము. అలాగే ఇక్కడ మనకి దక్షిణామూర్తి, గురువు దక్షిణామూర్తి, ఆయన విశేషత మనకి పిల్లలకి మంచి విద్యాబుద్ధి కలగాలంటే ఒక గురువు దగ్గర పోయి ఒక శ్లోకం చెప్పి మన గురువుని ప్రార్థన చేసుకుంటే